ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రాణాలు తీసేవి చాలా ట్రెండ్ అవుతున్నాయి. వీటికి యంగర్ జనరేషన్ టీన్స్ చాలా అట్రాక్ట్ అవుతున్నారు. 12 ఏళ్ల ఒక అబ్బాయి సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఉన్న క్రోమింగ్ చేస్తూ చనిపోబోయాడు. డియోడ్రెంట్ ఛాలెంజ్ క్రోమింగ్ చేస్తూ కోమాలోకి వెళ్లిపోయాడు. వాళ్ళ మదర్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. పెద్ద సౌండ్ వినిపించింది. ఆమె పరిగెత్తుకుని కిందికి వచ్చింది. ఆమె చూసేలోపే నేలపై ఆమె పెద్ద కొడుకు పడి ఉన్నాడు. ఆమెకి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే రియాక్ట్ అయ్యి ఎమర్జెన్సీ నెంబర్కి కాల్ చేసింది. ఈలోపే తనకు తెలిసిన ఎమర్జెన్సీ సిపిఆర్ని చేసింది. అలా చేయడం వల్ల కార్డియాక్ అరెస్ట్ వచ్చినా కూడా సేవ్ అయ్యాడు. వెంటనే అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అసలేంటి క్రోమింగ్? టిక్ టాక్ మన ఇండియాలో అయితే బ్యాన్ చేశారు, కానీ ఇంగ్లాండ్లో టిక్ టాక్ ట్రెండింగ్లో ఉంది. అందులో క్రోమింగ్ కూడా ఉంది. ఇందులో టాక్సిక్ కెమికల్స్, పెయింట్స్, సొల్యూషన్స్, క్లీనింగ్ ప్రోడక్ట్స్, పెట్రోల్, డియోడ్రెంట్స్, నెయిల్ పాలిష్ వీటిని కాల్చడంతో వచ్చే వాసనని పీల్చితే అప్పుడు వాళ్ళకు ఒక రకమైన మత్తు చాలా హైగా వస్తుంది. ఇదే వాళ్ళు వీడియో తీసి టిక్ టాక్ లో షేర్ చేస్తున్నారు. అలా ఇది ట్రెండింగ్ అయిపోయింది. వీటి వాసనలు పీల్చడం వల్ల తిక్కగా మాట్లాడటం, మతి పోవడం, మైకం రావడం, కోమాలోకి వెళ్ళిపోవడం జరుగుతున్నాయి. వీటితో SSDS సడన్ స్నిఫింగ్ డెత్ సిండ్రోమ్ వస్తుంది. దీనితో ఒక్కసారిగా ఆ వాసన పీల్చేసరికి హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది. అమెరికా వాళ్ళు ఏం చెప్తారంటే, ఒకసారి ఈ వాసనని పీల్చిన వెంటనే లంగ్స్ లో ఉన్న ఆక్సిజన్ అంతా టాక్సిక్ కెమికల్స్ తో నింపేస్తుంది. దీనితో శ్వాస తీసుకోవడానికి రాకపోవడం లేదా పర్మనెంట్ బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం, ప్రాణాలు ఒక్కసారిగా సడన్ గా కూడా పోతాయి. ఇలాగే ఇంగ్లాండ్ లో ఒక 11 ఏళ్ల అబ్బాయి, 13 ఏళ్ల ఆస్ట్రేలియన్ అమ్మాయి కూడా చనిపోయారు. క్రోమింగ్ ఫస్ట్ ఆస్ట్రేలియాలో స్టార్ట్ అయింది. మెల్లిగా అది ఇంగ్లాండ్ కి చేరింది. కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ లో ఇది చాలా ట్రెండింగ్ లో వచ్చింది. సోషల్ మీడియా యాప్స్ కూడా ఇవి పాపులర్ కావడానికి ముఖ్య కారణం. ఈ క్రోమింగ్ ప్రపంచంలో అన్ని పెద్ద కంట్రీస్ రెస్పాండ్ అయ్యాయి. అన్ని కేర్ సెంటర్స్, కమ్యూనిటీ సెంటర్స్ వాళ్ళంతా అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఆ పిల్లాడి మదర్ మీడియాలో ఒక స్ట్రాంగ్ మెసేజ్ పిల్లలకి, పేరెంట్స్ కి తెలిసేలా చెప్పారు. మీరు చేసేటప్పుడు ఆ మూమెంట్ లో, ఆ క్షణంలో చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. కానీ అది చేసిన తర్వాత మీ ప్రాణాలే ఉండకపోతే మీరు చేసి ఏం లాభం? పిల్లలు, ఇది మీరు ఆలోచించుకోండి. మీకోసం పేరెంట్స్ ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారు, కానీ మీరు ఇలా టాక్సిక్ కెమికల్స్ తో వచ్చే వాసనలు పీల్చడం మీ లైఫ్ కే డేంజర్. వీటితో లాంగ్ టర్మ్ సఫరింగ్స్, కార్డియాక్ అరెస్ట్, కిడ్నీ డ్యామేజ్, క్యాన్సర్ రిస్క్, చివరికి చనిపోవడం కూడా జరుగుతాయి. ఇంట్లో ఉన్న పేరెంట్స్ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పేరెంట్స్ అందరూ పిల్లలతో క్రోమింగ్ గురించి, వాటితో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి, ప్రమాదాల గురించి ఓపెన్ గా చెప్పండి. వాళ్ళు ఏం చెప్పినా విని ఓపికతో సమాధానం చెప్పండి. వాళ్లకు ఇంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్స్ క్లియర్ గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయండి. సోషల్ మీడియా టిక్ టాక్ వాళ్ళు కూడా ఈ క్రోమింగ్ కంటెంట్ బ్యాన్ చేస్తామని చెప్పారు, కానీ చేయడానికి అంత ఈజీ కాదు. ఒకవేళ బ్యాన్ చేసినా ఆలోపే జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోతుంది. యూకేలో ఇలా జరిగాక అంతా సోషల్ మీడియా కంటెంట్ మీద స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ పెట్టాలని, ఇలా జరిగేలోపే పెద్ద పెనాల్టీస్ వేసి ఆ కంపెనీస్ కి ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వాలని అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.